వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందాలన్న ఆశయంతోనే ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేపట్టారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి వంగవీటి రంగా. వంగవీటి రంగా 35వ వర్ధంతి కార్యక్రమంలో బలిజ సంక్షేమ నేతల వెల్లడి. వాలంటీర్లు సమ్మెపై వివిధ ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. డిఆర్ఓ రాజశేఖర్ స్పష్టం. వార్తల్లోని వివరాలు. క్రీడల ద్వారా దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందించాలన్న ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని మెకానికల్ గ్రౌండ్ లో మంగళవారం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయ పరిధిలో ఈ రోజు క్రీడా పోటీలు ప్రారంభం అవుతుందన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి అందజేస్తామన్నారు. 2 నెలలు ప్రణాళిక బద్దంగా వ్యవహరించి పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. 612 సచివాలయ పరిధిలో 530 క్రీడా మైదానాలలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని, విద్యార్థులు ఉత్సాహంతో క్రీడా సంబరాల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బుల్లెట్ సురేష్, నగర పాలక కమిషనర్ డాక్టర్ అరుణ, మేయర్ అముద, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, డిఎస్డిఓ బాలాజీ, పీడీ, పీఈటీలు, సచివాలయ సిబ్బంది, యువ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి విద్యార్థులు కానీ వారిని ప్రోత్సహించి వారికి తర్ఫీదు ఇచ్చి వారిని ఈ స్పోర్ట్స్ లో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన వారి ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ, ఫిజికల్ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది విజయం సాధిస్తారు, చాలా మంది విజయం సాధిస్తున్నారు. మరి విజయం సాధించే వారు ఉత్సాహంగా ఉండిన విజయం సాధించిన వారు మరి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా ఉండాలండి. స్పోర్టివ్గా అంటే దేని కూడా సీరియస్ గా తీసుకోకుండా అందరితో కలిసి మెలిసి ఉండాలా, గెలిచినా ఓడినా అందరూ కూడా సోదర సోదరిమణులుగానే మిత్రులుగానే ఉండాలని చెప్పి అది స్పోర్ట్స్ అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి మరి ఎవరైనా విజయం సాధించిన వారు సంతోషంగా ఉన్నట్లే విజయం సాధించిన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆలోచించాలి తప్ప దీన్ని పార్టీకి తీసుకొని బాధపడే పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ పార్టిసిపేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు,
వీక్షించే వాళ్ళు దాదాపు 86 లక్షల పైసలకు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందికి ఒక యాక్టివిటీ ఒక నెల రోజులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కరించుకుంటున్నాను. బాలురు బాలికలు పెద్దలు అందరూ కూడా కలిసి ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రతి సచివాలయ పరిధిలో ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈ రోజు నుంచి అభ్యాసంగా ఒక నెల రోజులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సర కాలంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి విద్య వైద్యము ఆరోగ్యము క్రీడలతో మన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో కూడా మన ముఖ్యమంత్రి దీనికి ఒక షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ క్రీడలు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ షటిల్ ఇంకా చాలా వివిధ రకాలైన ఆటలు ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో మొదలవుతా ఉంది. ఇది పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర ఈ ఆడుదాం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో అందరూ కూడా పాల్గొని మన ప్రతి సచివాలయంలో తీసుకొని నియోజకవర్గ పరిధిలో జిల్లా పరిధిలో రాష్ట్రం మొత్తం మీద కూడా మన చిత్తూరు జిల్లా క్రీడల్లో మొట్టమొదటి స్థానం సంపాదించి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రైజ్ తీసుకోవాలనేసి కూడా ఆకాంక్షిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి వంగవీటి రంగా అని బలిజ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. వంగవీటి రంగా 35వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని బలిజ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బలిజ సంఘం నాయకులు ఓఎం రామదాస్ మాట్లాడుతూ కాపు కులస్తుల ఆశా జ్యోతి వంగవీటి రంగా అని ఆయన ఒక కాపులకే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కాపుల ఐక్యత కృషి చేసిన వ్యక్తి రంగా అని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు నానా బాల, లోకేష్, రాయల్, వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. अमर रहे 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 जोहार वीएम रंगा गारू जोहार वीएम रंगा गारू जीना సంబంధం రానుకుంటున్నా పెట్టుకోవాలా రంగా గారి 35వ సంవత్సరం 35వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు బలిజ సంఘం సోదరులు అందరూ కలిసి అతని యొక్క వర్ధంతిని ఘనంగా చేసుకునేందుకు ఈ యొక్క మన
బలి సంఘ ఆఫీస్ నందు అందరికీ చేరి అతని ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈ యొక్క నివాళుల్ని అతను బతికి ఉంటే మాకు ఎంతో ఇదిగా ఉండేది. అతను లేని లోటుని ఇప్పుడు ఎవరు తీసుకుంటే తెలియదు. కానీ రాబోయే ఎలక్షన్స్లో మనకు ఉన్నటువంటి ఆశాజ్యోతి ఒక అతను ఉన్నాడు. అతనికి మనం అందరూ అతని అంశంలో పోయి అతని కోసం మనం పాటుపడాలని చెప్పి కోరిక ప్రార్థిస్తూ రంగా గారికి నివాళులు అర్పిస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు బలి సంఘం ఆఫీస్ నందు చిత్తూరు బలి సంఘం రోమరాజు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు రాజారంగ మిత్రమండలి అందరూ పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక్క కాపు కులస్తులకే కాకుండా విజయవాడలో ఒక బెబ్బులిలాగా అన్ని మతాలని కలుపుకొని అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఒక దేవుడిలాగా వెలిగినాడు ఆయన. ఈరోజు మన మధ్యలో లేకపోవడం మాకు ఎంతో బాధాకరం. కానీ ఆయన ఆశయాలని మేము పునిపుచ్చుకొని ఆయన ముందుకు సాగుతామని అదేవిధంగా ఆయన ఆశయాలని పునిపుచ్చుకొని ముందుకు సాగుతామని చిత్తూరు బలి సంఘం ఆధ్వర్యంలో మీకు తెలియజేసుకుంటాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాకిరణంగా బాసిలినటువంటి మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి వేడుకలు ఈరోజు చిత్తూరులో రాధారంగ మిత్రమండలి బలి సంఘం రేవా ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు చేస్తున్నాము. ఆయనకు అందరూ తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఆయన సేవల్ని కొనియాడుకుంటున్నాము. ఆయన లేని లోటు మన జాతికే కాదు రాష్ట్రానికి కూడా చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా లోటు అని చెప్పి చెప్పొచ్చు. బడుగు బలహీన వర్గాలకే ఆయన నిరంతరం ఆయన అండదండలు అందిస్తూ ఉన్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఈరోజు 35 సంవత్సరాలు అయినా కానీ లక్షలాది విగ్రహాలు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మోహన్ రంగా గారు అమర్ రహే, జోహార్ విఎం రంగా గారు. వాలంటీర్లపై వివిధ ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని డిఆర్ఓ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం డిఆర్ఓ ఛాంబర్ నందు వాలంటీర్లు సమ్మెపై వాలంటీర్లు వ్రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సమ్మె అంటూ వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, వార్తాపత్రికలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో పూర్తిగా సహకరిస్తామంటూ వాలంటీర్లు జిల్లా కలెక్టర్కు వివరణ ఇవ్వడం జరిగిందని, దీని ద్వారా ఇతర జిల్లాల్లోని వాలంటీర్ల సందేహాలకు నివృత్తి అవుతుందని అన్నారు. వాలంటీర్ల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుంటూ పరిష్కారం అందిస్తున్నదని తెలిపారని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వాలంటీర్లు పాలు పంచుకోవడం జరిగిందన్నారు. జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని వాలంటీర్లు 31 డిసెంబర్ నుండి సమ్మెలోకి వెళ్లనున్నట్లు వివిధ ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎటువంటి సమ్మెలో పాల్గొనడం లేదని దీనిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు చేరవేయడంలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములు కావడం జరిగిందన్నారు. ప్రజల్లోనూ వాలంటీర్ల మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా తెలియదు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ రోజు మనకు జరుగుతున్న ఆడుదాం ఆంధ్రలో కూడా పార్టిసిపేట్ చేసి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇందులో మేము సమ్మెలో పాల్గొంటామని కానీ ఆందోళనలో పాల్గొంటామని కానీ ఎక్కడ రిపీట్ చేయబోము. సంపూర్ణంగా ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉండి మా కోరికలన్నీ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు. మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు, మేము ఈ సమ్మెలో పాల్గొనడం లేదు, ఇది ఒక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా ఖండిస్తున్నారు. ఆ యొక్క ఫేక్ న్యూస్ ని కూడా ఖండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం లేదు, పాల్గొన్న బోము. సంపూర్ణంగా ప్రభుత్వ విధుల్లో పాల్గొని విజయంతో అన్ని కార్యక్రమాల్లో కూడా మా భుజస్కంధాల పైన వేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తాం. అదే విధంగా కొనసాగిస్తాము. ఎలాంటి ఆందోళన చేయడం లేదు, పాల్గొనడం లేదు అని వారు స్పష్టం చేయడం జరిగింది. ఇందాక సార్ చెప్పినట్లు సోషల్ మీడియాలో కానీ కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి న్యూస్ ఏమంటే 31వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నామని వాలంటీర్లు చెప్పడము, దీనికి అందరూ వాలంటీర్లు కూడా సంబంధించని చెప్పడం, ఇవన్నీ చాలా వరకు అపోహలు.
కొన్ని చోట్ల అయితే కూడా చేస్తున్నారు. కాకపోతే చిత్తూరు డిస్టిక్ నుంచి వాలంటీర్లు కానీ ఎవరు కూడా కానీ సమ్మెని పాల్గొనట్లేదు. మనం ఒకసారి యూనియన్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఫ్యూచర్ లో మీకు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలనేసి నేను ఆశిస్తున్నాను, చేస్తాను కూడా, దీనిపైన సానుకూలంగా స్పందించారు కూడా. సో దీన్ని మనసులో పెట్టుకునేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమంటే వాలంటీర్ అంటే మీకు లీడర్లుగా తీర్చిదిద్దానని చెప్పడం జరిగింది. ఒక లీడర్ ఏం చేశారంటే ఇలాంటి పనులైతే చేయకుండా ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏమంటే ఇప్పుడు పెన్షన్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా కొంచెం క్రిటికల్ పొజిషన్ అనేది రాబోతుంది. ఏమంటే స్కీమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతారు. ఎవరు వాలంటీర్లు కానీ ఇటువంటి పనులు చేస్తే ఇబ్బంది పడతారనమాట. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము దీనికి ప్రజలకి చాలా సహకరించే విధంగా పెన్షన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి నిరంతరంగా యాక్సిటీస్ వచ్చిన విధంగానే చిత్తూరు డిస్టిక్ నుంచి మేము దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంతో పాటు వేతనం, గ్రాడ్యుటీ ఇచ్చేంత వరకు తమ పోరాటాలు ఆగవని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, దీనికి బాధ్యత ప్రభుత్వమే పూర్తిగా వహించాలని హెచ్చరించారు. 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటే క్రిస్మస్ పండుగ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయమై అంగన్వాడీ వర్కర్లను చర్చలకు ఆహ్వానించారని, అయితే న్యాయమైన సమస్యల పరిష్కారం అయితేనే తాము విరమిస్తామని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభావతి, సుజని, బుజ్జి, రమాదేవి, పుష్పలత, భాగ్యలక్ష్మి, ఝాన్సీ లక్ష్మిలు దీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోజు ఏమన్నా బుద్ధి వచ్చిందో ఏమో, నిన్న క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు ఏమన్నా ఆయన మనసులోకి దూరినారో ఏమో మాకు అర్థం కాలేదు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి ఈ రోజు సాయంత్రం చర్చలు జరిపి సమ్మె విరమింపజేస్తామో అన్నారు. ఇప్పటికైనా మేము చెప్తున్నది మా ప్రధానమైన డిమాండ్స్ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ అనేటువంటిది ఇవ్వాలి. అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. ఈ 3 ప్రధానమైన డిమాండ్స్ ని పరిష్కరించకపోతే మేము సమ్మె విరమింప చేసేది లేదు అని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్స్ ఈ 3. ఖచ్చితంగా వేతనాలు పెంచాల్సిందే, గ్రాడ్యుయేట్ ని ఇవ్వాల్సిందే, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాల్సిందే. ఈ 3 డిమాండ్స్ వెంటనే పరిష్కరించి మమ్మల్ని విధుల్లోకి వెళ్లేటట్టుగానే ఆదేశిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా విధుల్లోకి మేము వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇందు మూలంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆటలాడుకుంటున్న జగన్తో త్వరలోనే ప్రజలు ఆటాడుకోబోతున్నారని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. అలాగే వందలాది పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ రాష్ట్రంలో క్రీడాకారుల జీవితాలను నాశనం చేసేందుకు ఆడుదాం ఆంధ్ర అంటూ మరో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని, నగర ఎమ్మెల్యే రోజాకు ఏ క్రీడల్లో ప్రావీణ్యం ఉందని క్రీడా శాఖ కేటాయించారో చెప్పాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనపై ప్రజలు కూడా విసుగు చెందారని, రానున్న 2024 ఎన్నికల్లో యువత, ఉద్యోగులు, కార్మికులు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుతారని స్పష్టం చేశారు. నీ ఆటకి పిచ్చికిపోయినారు. ఎప్పుడు రా
ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపుతామా, ఎప్పుడు దింపాలి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దాము, మన ఆట ఎప్పుడు మొదలు పెడదామని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అంట. నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్న ఆటకి కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పీజీలు, పిహెచ్లు, బీటెక్లు, ఎంటెక్లు చదివి కోటి ఆశలతో ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి ఎదురు చూసిన యువత నీ ఆటకు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీ ఆటకు, నీ అధికార దాహ ఆటకు కొన్ని వందల పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. నువ్వు నీ ఆటకు ఏదో ఆడదాం ఆంధ్ర అన్నావు కదా, ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నీవు ఆడిన ఆంధ్ర ఆటకు కొన్ని లక్షల మంది జీవితాలను రోడ్డు పాలన చేశావు జగన్మోహన్ రెడ్డి. అసలు క్రీడల గురించి మాట్లాడే అర్హత నీకుందా? గతంలో క్రీడా శాఖ మంత్రిగా 1 గంట అవంతిని పెట్టావు. ఆయన ఒక క్రీడా శాఖ మంత్రి. ఆయన ఏ క్రీడల్లో ఫేమస్ అయినారో అందరికీ తెలుసు. ఇప్పుడేమో మరి రోజా గారు ఏ క్రీడల్లో ఫేమస్ అయ్యారో మాకైతే తెలియదు, కానీ మరి ఆమె నిజంగా ఏ క్రీడ ఆమె ప్రావీణ్యం సంపాదించిందో నాకైతే తెలియదు. ఆమె క్రీడా శాఖ మంత్రి. మేము కూడా సూటిగా అడుగుతున్నాం, రోజమ్మ మరి అమ్మ అంటే కూడా అది మరి అమ్మలకి చాలా అగౌరవంగా ఫీల్ అవుతారు రోజా గారిని. నువ్వు ఏ రంగంలో రాణించావమ్మా? ఏ క్రీడలో నువ్వు రాణించావు? నువ్వు క్రీడా శాఖ మంత్రి. విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. గత వారం రోజులుగా తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం కూడలిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ నాయకులు వారికి మద్దతు తెలియజేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు వారికి అండగా ఉంటామని తెలియజేశారు. రద్దు చేయాలి. We want justice. We want justice. We want పనికి సమాన పనికి పదహారు న్యాయమైన డిమాండ్స్, కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ న్యాయమైన కోరికలన్నీ తీరుస్తామని చెప్పి మాటిచ్చి ఈరోజు మాట తప్పి వాళ్ళకి జీతాలు రాకపోగా, వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చకపోగా వాళ్ళు ఈరోజు వీధుల్లోకి వచ్చి ధర్నా చేస్తా అంటే అధికార పార్టీ నిద్రపోతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మా యొక్క సోదరులకు జనసేన పార్టీ
పూర్తి మద్దతు తెలుపుతూ వాళ్ళు ఏ పోరాటం చేశా వాళ్ళ పోరాటం వెనుక జనసేన పార్టీ ఉందని చెప్పి వాళ్ళకి భరోసానిస్తూ వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి నిధులు కానివ్వండి వాళ్ళ కండిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు కానీ స్పందించకపోతే ఈ యొక్క పోరాటాన్ని భారీ ఎత్తున చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలపై పోరాటాలు జరిపిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ నేతలు స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా లెనిన్ నగర్ కాలనీలో పార్టీ సీనియర్ నాయకులు మణి, సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్ నాయకత్వంలో ఎర్ర జెండాను చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు ఆవిష్కరించారు. పెద్ద దళితవాడలో పార్టీ శాఖ కార్యదర్శి బాలాజీరావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పాటు అయినప్పటి నుండి భారత స్వాతంత్ర ఉద్యమం పోరాటంలో పాల్గొన్న పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అప్పటి ప్రభుత్వం యొక్క కఠిన నిబంధనలు షరతులు ఉన్నప్పటికీ ఆనాడు భూమి కోసం, గుడ్డ కోసం, గూడు కోసం ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలిచి సమాజ స్థాపన కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఐ పార్టీదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సత్యమూర్తి, గుర్రప్ప, గోపీనాథ్, మణి, బాలాజీరావు, గజేంద్రబాబు, విజయ్ గౌరి, జమీలాబి, రమాదేవి, కుమారి, కోమల, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 తారీఖున కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై అంటే భారత దేశానికి స్వతంత్రం రాకముందు భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా పోరాటం చేసిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 తేదీ నుండి ఈనాటికి కూడా బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం, బడుగు ప్రజల యొక్క సమస్యల కోసం, కార్మికుల యొక్క, శ్రామికుల యొక్క సమస్యల పైన, రైతు సమస్యల పైన, మహిళల సమస్యల పైన, విద్యార్థి యువకుల సమస్యల పైన నిరంతరం భూమి కోసం, ముక్తి కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పోరాటం కొనసాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు లెనిన్ నగర్ శాఖలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చిత్తూరు జిల్లా సమితి కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క జెండాన్ని ఆవిష్కరించి ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రను కూడా ఈ యొక్క కార్యకర్తలు కూడా వివరించడం జరిగింది. టీటీడీ ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి వరాల జల్లు కురిపించారు. తిరుమల కళ్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ పనిచేస్తున్న క్షురకులకు ఎవరు ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. వీరి బాధలు, ఇబ్బందులు మనసుతో ఆలోచించి నెలకు 20,000 రూపాయల కనీస వేతనం అందించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 250 కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. దీనితో కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై పీస్ రేటు క్షురకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఊహించని విధంగా కరుణాకర్ రెడ్డి జీవితంలో మర్చిపోలేని సహాయం చేశారని వారు కృతజ్ఞతలు తెలిపారు. 2006 నుండి 2008 మధ్య టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పదవి బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన నాయకత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. మళ్లీ 16 సంవత్సరాల తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు అడిగినా అడక్కపోయినా వారి సమస్యలు, ఇబ్బందులు గుర్తించి తన శక్తికి మించి వారికి సహాయం చేయడం కరుణాకర్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో భూమన
నాయకత్వంలో తిరుపతి నగర వాసులకు టీటీడీ ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకునేటువంటి నిర్ణయాలే కాకుండా ఈ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఎప్పుడో నేను గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన పీఠాధిపతులతో సదస్సును నిర్వహించి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలని సలహాలని ఆశీస్సులని తీసుకొని ఆధ్యాత్మిక వ్యాప్తిని చేయటానికి వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు గతంలో చేసినాం. మళ్ళీ మరొకసారి పీఠాధిపతుల సదస్సును నిర్వహించి దేశంలో ఉన్న ప్రముఖ పీఠాధిపతులందరినీ కూడా ఆహ్వానించి 2 రోజుల పాటు వాళ్ళు చెప్పేటువంటి ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలని పాటించి భక్తిభావాన్ని మరింత పెంచటం కోసమని ఫిబ్రవరి నెలలో ఈ సదస్సును నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. టీటీడీ ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామోనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తారీఖున 3518 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. అలాగే జనవరి మొదటి వారంలో మరో 1500 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవ్వరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ఎవ్వరికి ఇళ్ళ పట్టాలు మాకు రాలేదు అని అనకుండా, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్తో సహా వీళ్ళకందరికీ కూడా నేను గతంలో ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించినప్పుడు ఆయన ఎంతో సమ్మతిని తెలియజేసి కలెక్టర్ను ఆదేశించటం జరిగింది. టీటీడీకి సూచనలు ఇచ్చి వీళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వండి అని చెప్పటమే కాకుండా మొన్న బ్రహ్మోత్సవాలలో వచ్చినప్పుడు ఆయన నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇవ్వటమేనని చెబుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆయన సూచన మేరకు మరో 350 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ గారి ద్వారా సేకరించి దీని వలన మరో 5000 మందికి టీటీడీలో పని చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి 60 కోట్లు 85 కోట్ల రూపాయలు 85 కోట్ల రూపాయలు టీటీడీ ఇచ్చి ఆ తర్వాత దానికి సంబంధించి టీటీడీ ఉద్యోగస్తుల ద్వారా తీసుకోవటం జరుగుతుందేనని మీకు తెలియజేస్తున్నాం. అలాగే గత బోర్డు కాకుండా అంతకు ముందు బోర్డులో శానిటేషన్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా 5000 రూపాయల చొప్పున జీతాలని పెంచటం జరిగింది. ఇప్పుడు వాళ్లతో పాటు పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న స్కిల్డ్ కార్మికులకు 15,000 నుంచి 18,500కు పెంచటం జరుగుతున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.